నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. రాజకీయ ముసుగులో రాసలీలలు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. తూర్పున ఉదయించేది సూర్యుడు కాదు, రాసలీలల చంద్రుడు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. నిన్న ఒకరు, నేడు మరొకరు నీతి బాహ్యమైన పనులు చేస్తూ పవిత్రమైన పదవుల్లో ఉంటూ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు? ఒకవైపు భక్తి, మరోవైపు అధికారం. ఈ రెండింటి ముసుగులో జరుగుతున్న బాగోతాలు ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ముందుగా నెల్లూరు జిల్లా కోట మండలం తమ్మిడి పట్టణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సాక్షాత్తు ఆ కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ రాసలీలలు బయటపడడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. స్వామివారి సేవలో ఉండాల్సిన వ్యక్తి ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వీడియో కాల్స్ లో రెచ్చిపోవడం చూస్తుంటే అసలు ఆలయ కమిటీలో నియమించేటప్పుడు వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధర్మ ప్రచారం చేయాల్సిన చోట ఇలాంటి అధర్మ పనులేంటని స్థానికులు మండిపడుతున్నారు. కథ అక్కడితో ముగియలేదు. రాజకీయ నాయకుల తీరు కూడా అలాగే ఉంది. తాజాగా బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతుంది. దుస్తులు విప్పి మద్యం మత్తులోనే లేదా అధికార మత్తులోనో తెలియదు కానీ ఆయన చేసిన వికృత చేష్టలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో గౌరవం పొందాల్సిన నాయకులు ఇలాంటి అశ్లీల పర్వాలకు తెరలేపడం పార్టీ ప్రతిష్టను కూడా మంటగలుపుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం కేవలం యాదృచ్ఛికమేనా లేక అధికార గర్వమా? నెలకు రాసలీలల రాయుడు బయటకొస్తున్న తీరు చూస్తుంటే రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా అడుగంటిపోయాయి అనిపిస్తుంది. ఒకరు భక్తి ముసుగులో దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు, మరొకరు అధికారం అండతో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారిని పదవుల నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని సామాన్య జనం డిమాండ్ చేస్తున్నారు. ఈ అశ్లీల వీడియోల వెనుక ఉన్న అసలు కథేంటి? వీరి వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. చూసారుగా, తూర్పున చంద్రుడు ఉదయించడం అంటే ఇదేనేమో అన్నట్టుగా ఉంది వీరి వరుస భాగోతాలు. దీనిపై మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.